కరెక్ట్, రియల్ క్వశ్చన్. ప్రభుత్వాలు ఇచ్చే ఆ చిన్న అవార్డు అయినా కూడా ఫిలిం అండ్ టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, రాత్రి పగలు పనిచేస్తున్న వాళ్ళకి ఒక గొప్ప స్ఫూర్తి, ఒక కిక్కిస్తాయి గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్. ఇండస్ట్రీని నమ్ముకొని, పరిశ్రమను నమ్ముకొని రాత్రి పగలు కష్టపడుతూ వందలాది ఎపిసోడ్లు చేస్తున్న నిర్మాతలకి, దర్శకులకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి నంది అవార్డ్స్ అనేటివి ఒక గొప్ప పండుగ. తెలుగు వాళ్ళకి ఉగాది పండుగ, సంక్రాంతి, దీపావళి ఎలాగో నంది అవార్డుల పండుగ అంటే అంత ఆనందం కలుగుతుంది. అలాంటి నంది అవార్డు పండుగలకి మనం దూరం అయ్యాం. 11 సంవత్సరాల నుంచి తెలుగు వాళ్ళం వేరైపోయినప్పటి నుంచి, 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డప్పటి నుంచి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఎందుకో సీత కన్ను వేసింది నంది అవార్డుల మీద. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఉన్నదే అవార్డులు ఇవ్వడానికి, ఇండస్ట్రీకి సహకరించడానికి. నంది అవార్డులు ఒకటే కాదు, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్కి ఒక పర్మనెంట్ అడ్డాగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు హైదరాబాద్ని ఒక పర్మనెంట్ కేంద్ర స్థానంగా ప్రకటించారు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్, చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్స్ జరిగేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకే ఫిలిం ఫెస్టివల్ జరిగింది. ఆ ఫిలిం ఫెస్టివల్స్ కూడా జరగడం లేదు. అదేవిధంగా ప్రముఖుల పేరు మీద జాతీయ అవార్డులు ఇచ్చేవాళ్ళు, ఆ అవార్డ్స్ ఇవ్వడం లేదు. ఇది చాలా ఒక దురదృష్టకరమైన పరిణామం. వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు ఫిలిం అండ్ టెలివిజన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్కి ఏమాత్రం రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. సుమారుగా 8,800 కోట్ల రూపాయల ఆదాయం మన తెలుగు టీవీ ఇండస్ట్రీ ద్వారా ప్రభుత్వానికి టీడీఎస్ రూపేణా లేదా అదర్ ట్యాక్స్ రూపేణా అందుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక యాడ్ ఫిలిం మన స్క్రీనింగ్ జరుగుతుంది అనుకోండి, ఓ ఛానల్లో యాడ్ ఫిలిం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ 18% సర్వీస్ ట్యాక్స్ కూడా గవర్నమెంట్కి ఇస్తుంది. అట్లే విధంగా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో 3,000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఆ 3,000 మంది ఎంప్లాయీస్కి ప్రతీ నెల టీడీఎస్ కట్ అవుతుంది. TV9 కావచ్చు, ABN కావచ్చు, అన్ని ఛానల్స్లో పనిచేసే ఎంప్లాయీస్ ద్వారా టీడీఎస్ కట్ అవుతుంది. ప్రొడ్యూసర్లకి ఇవాళ 80 డైలీ సీరియల్స్ వస్తే ఆ సీరియల్కి ఇచ్చే ప్రొడ్యూసర్ ఒక ఎపిసోడ్ మీద ₹1,00,000 ఇస్తే దాంట్లో 18% సర్వీస్ ట్యాక్స్ కట్ అవుతుంది, టీడీఎస్ కట్ అవుతుంది. ఆర్టిస్టుల నుంచి, టెక్నీషియన్ల నుంచి, డబ్బింగ్ స్టూడియోలు, ఫ్లోర్స్, అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిలిం స్టూడియోస్, ఈ ఫ్లోర్స్ అందరి నుంచి కూడా ట్యాక్సులు వస్తున్నాయి. ఇలాంటి ట్యాక్సులు నేను క్యాలిక్యులేట్ చేశాను. 8,800 కోట్ల రూపాయలు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు, అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఇస్తున్నాం. అంత ఇస్తే 1% కూడా ఈ 2 రాష్ట్రాలు మన మీద, ఈ 2 ప్రభుత్వాలు మన కోసం ఖర్చు పెట్టట్లేదు. మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లేవు, ఆరోగ్యశ్రీ పథకాలు లేవు, ఏం లేవు. 300 గుడిసెలున్న చోట డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తారు, రాజు ఆరోగ్యశ్రీ ఇస్తారు, కళ్యాణ లక్ష్మి ఇస్తారు, షాదీ ముబారక్ ఇస్తారు. కానీ మన ఇండస్ట్రీకి ప్రభుత్వాలు ఏమైనా ఇస్తున్నాయా? ఏమీ ఇవ్వడం లేదు. టీవీ వాళ్ళు, సినిమా వాళ్ళు అందరికి కావాలి, కానీ మనం ఎవరికి వద్దు, ప్రభుత్వాలకు అసలే వద్దు. అవార్డ్స్ ఇస్తే ఎంత అవుతుందండి? 5 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 10 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో 2 ప్రభుత్వాలు ఉన్నాయా? ఫెడరేషన్ దీని మీద రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. అటు మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని నేను కోరేది ఒకటే, మీరు పెద్ద మనసు చేసుకోండి. పరిశ్రమ పట్ల చిన్న చూపు గత ప్రభుత్వాలు చూపించినట్టు చూపించకండి. తొందరగా, అతి తొందరగా పెండింగ్ ఉన్న అన్ని రకాల నంది అవార్డ్స్ కార్యక్రమాలని మీరు విజయవంతంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జరిపించాలని, అదేవిధంగా ఆగిపోయిన ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ యొక్క కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని నేను దయచేసి సుమంత్ టీవీ ద్వారా కోరుతున్నాను.
ఇది ఒక రిప్రజెంటేషన్, ఇట్ ఈస్ ఎ డిమాండ్ ఆల్సో.